హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మిమ్మల్ని బెంగళూరు ఫోర్ట్‌కి తీసుకెళ్ళబోతున్నాను. నిజానికి బెంగళూరు అనగానే మనకి గుర్తొచ్చేది ఐటీ హబ్, ట్రాఫిక్స్, మాల్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఈ సిటీకి ఒక గొప్ప చరిత్ర కూడా ఉందండి. ఆ చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశం బెంగుళూరు ఫోర్ట్. యాక్చువల్‌గా ఈ కోటను మొదటిగా కెంపేగౌడ గారు 1537 సంవత్సరంలో మట్టి కోటగా నిర్మించారు. తరువాత హైదర్ అలీ గారు మరియు టిప్పు సుల్తాన్ గారు ఈ కోటను రాయి కోటగా డెవలప్ చేశారు. అంటే దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఈ ప్రదేశానికి ఉంది. కోటలోకి అడుగు పెట్టగానే మనకి ముందుగా కనిపించేది ఈ బలమైన రాయి గోడలు. ఈ గోడలను చూస్తేనే అర్థమవుతుంది అప్పట్లో రాజులు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఎంత బలంగా నిర్మించుకున్నారో అని. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ కోటపై దాడి చేశారని చరిత్ర చెప్తుంది. అయితే ఒకప్పుడు ఈ కోట చాలా పెద్ద విస్తీర్ణంలో ఉండేదట. కానీ ఇప్పుడైతే కొన్ని భాగాలే మిగిలాయి మనకి. ఆ కొన్ని భాగాలలో కూడా మనం లోపలికి వెళ్ళాక కొన్నిటికి లాక్స్ వేసేసి ఉన్నారండి. మనకి లోపలికి ఎంట్రన్స్ లేదు. కొంచెం లిమిటెడ్ ప్లేసే ఉంటది. ఆ లిమిటెడ్ ప్లేస్ ని విజిట్ చేయడానికి అలో చేస్తున్నారు. అయినా కూడా మిగిలిన నిర్మాణాలు చూస్తే అప్పటికి వాస్తుశిల్పం ఎంత అద్భుతంగా ఉండేదో అని తెలుస్తుంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే రియల్‌గా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తది. ఆ రాళ్ళ గోడలు కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉండడానికి అక్కడంతా చెట్లనంతా పెంచుతున్నారు పార్క్ టైపు. సో దాన్ని చూసినప్పుడు మంచి ఫీల్ వస్తది అక్కడ నడుస్తున్నప్పుడు. చుట్టూ సిటీ హడావిడి ఉన్నా కూడా కోట లోపలికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. చరిత్రను ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కోట లోపల మనకి టిప్పు సుల్తాన్ కాలం గురించి చెప్పే చాలా సమాచారం బోర్డులు కనిపిస్తాయండి. ఆయన ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారో అన్న విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. పుస్తకాల్లో చదివిన చరిత్రను కళ్ళ ముందే చూసినట్టు ఉంటుంది ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే. ఎందుకంటే ఇప్పట్లో వాళ్ళు పోరాడిన ఆ ముద్రలు అవన్నీ గోడల్లో శిల్పాల్లాగా చెక్కడం అన్నది చాలా మంచిగా అనిపిస్తది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ ప్లేస్ గుడ్ అనే చెప్తానండి. ఎందుకంటే పాత రాయి గోడలు, పెద్ద పెద్ద ద్వారాలు ఇట్లా ఉండడం వల్ల ఫోటో బ్యాక్‌గ్రౌండ్ కి మంచి లుక్ వస్తది. ఫోటో షూట్ అట్లా ప్లాన్ చేసుకోవడానికి మంచి ప్లేసే. అండ్ ఈ ప్లేస్ అనేది బెంగుళూరు కోట కేఆర్ మార్కెట్ దగ్గరలో ఉంది కాబట్టి కోట చూసిన తర్వాత పక్కనే ఉన్న లోకల్ మార్కెట్ ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అక్కడ బెంగుళూరు సాంప్రదాయ శైలిని దగ్గరగా చూడొచ్చు. ఎందుకంటే మనం బెంగుళూరులో ఎంట్రన్స్ లో చూసినట్టు అంత పాష్ గా ఏముండదు ఇక్కడ. ఇక్కడ కల్చర్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో బెంగుళూరు వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఐ మీన్ అచ్చమైన వాళ్ళు ఎట్లా ఉంటారు అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బెంగుళూరు ఫోర్ట్‌కి అయితే ఎంట్రీ ఫీజ్ ఏం లేదండి. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ వెళ్ళామంటే ఆల్రెడీ ఎండగా ఉంటుంది. ఈ రాళ్ళ గోడల మధ్య ఆ ఎండ ఇంకా ఎక్కువ హెవీగా అనిపిస్తది కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ అయితే బెస్ట్. నిజానికి మన దేశంలో ఇలాంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన సంస్కృతి, మన మూలాలు తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రదేశాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లల్ని అట్లా తీసుకెళ్ళి వాళ్ళకి ఇట్లా విజువల్స్‌తో మనం మన హిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేసినామంటే వాళ్ళ మెదడులో కూడా అట్లా నాటుకుపోతుంది అది. విజువల్స్ అట్లాగే మనం చెప్పిన మాటలు 2 కూడా. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, ఆర్ట్ వీడియోలు, లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం ఆర్కే ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్, టేక్ కేర్.